మరి మాతృభాష అంటే ఏంటి అన్నది ఒకసారి ఆలోచిస్తే, మన ప్రయత్నం ఏమీ లేకుండా మనలో నుండి వచ్చే భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే మాతృభాష అంటానంటే మన ప్రయత్నం ఉండదు, అందులో ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే రాత్రి నిద్ర లేపినా కూడా ఆ భాష మనలో వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి భాష మాతృభాష. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. అండమాన్లోకి వెళితే అండమాన్లో ఒక జాతి కేవలం 75 మంది మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళ భాష మీరు ఒక్కసారి పరిశీలిస్తే సముద్రం యొక్క తడి అన్నదానికి 6 పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే 1 గంట క్రితం వచ్చిన అల, 3 గంటల క్రితం వచ్చిన అల, అంటే ఈ విధంగా ఒక అల గురించి కేవలం 75 మంది మాత్రమే ఉన్న ఒక జాతి ఇప్పటికీ కూడా వాళ్ళ భాషను సంరక్షించుకుంటున్నారు అన్నది. ఎందుకంటే ఆ భాష యొక్క గొప్పతనం, ఆ సహజత్వం అన్నది చాలా ముఖ్యమని మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. ఆ విధంగా చూస్తే సహజ సిద్ధంగా ఆలోచించే విధానమే మాతృభాష. మన మాతృభాష అయిన తెలుగు భాషను ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలి, ఎందుకు రక్షించుకోవాలి, దానిలో రాజకీయ నాయకుల పాత్ర ఏంటి అన్న దాని గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇది నెంబర్ 1. ఎందుకంటే ఈ మాధుర్యాన్ని మనం మాటల్లో చెప్పలేము, అవి అనుభవించాలి మనం అందరం కూడా. అమ్మ అన్న మాటలో ఉన్న మాధుర్యం మమ్మీలో ఉండదు. ఎందుకంటే అమ్మ అనే పదం మన మాతృభాషలోనిది కాబట్టి ఆ మాధుర్యం అలా ఉంటుంది. పిల్లలు కొంత వయసు వచ్చే వరకు మనం ఈ మాధుర్యం నుంచి వాళ్ళని దూరం చేయకూడదు అన్నది చాలా ముఖ్యం. చందమామ అని తల్లి నేర్పించగానే స్కూలుకు వెళ్ళగానే మూన్ 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 అని వాళ్ళ మెదడులోంచి ఆ చందమాను బయటికి తీసేస్తారు. వాళ్ళు బాల్ అని చెప్పి బంతిని వాళ్ళ మెదడులోంచి తీసేస్తున్నారు ప్రస్తుతం చూస్తే. అంటే నేనేమంటాను, అదే ఇది ఒక భ్రూణ హత్య లాంటిది అన్నది నేను చెబుతాను. భ్రూణ హత్య అంటే కడుపులో ఉండగానే పిల్లలను చంపేయడాన్ని భ్రూణ హత్య అంటారు. కాబట్టి ఆ పసితనంలోనే ఈ భాషను వాళ్ళ దగ్గర నుంచి తీసివేయడం అన్నది భ్రూణ హత్యతో సమానమని నేను ఇక్కడ మీకు ప్రతిపాదిస్తున్నాను అన్నమాట. అంటే పసితనంలోనే మాతృభాషను చంపేసి వేరొక భాషను బలవంతంగా ప్రవేశపెట్టడం అన్నది ఈ దోషం. అందువల్ల వయసు వచ్చాక భాషలు నేర్చుకోవచ్చు మనం, కానీ చిన్నతనంలో ఖచ్చితంగా మాతృభాష అన్నది కావాలి. అందువల్ల పసితనంలో మాతృభాషను చంపడం అన్నది అత్యంత హేయమైనది, ఘోరమైన తప్పిదమని నేను ఈ సభలో మీకు ఒక విషయంగా ప్రవేశపెడుతున్నాను. ఇది ఆలోచించాలి. ఇంగ్లీష్ మీడియం వద్దు అంటే ఇంగ్లీషును వ్యతిరేకించడం కాదు. ఎందుకంటే మీరు ఒక్కసారి జాతీయ విద్యా విధానాన్ని ఒక్కసారి చూస్తే వారు ఏమన్నారంటే 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాషలో జరగాలి అని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సహజమైన బోధన లేకుండా బోధన కృత్రిమ భాషలో జరిగితే పిల్లలలో కృత్రిమతే వస్తుంది, అంటే ఆర్టిఫిషియాలిటీ వస్తుంది, వాళ్ళది రియాలిటీ ఉండదు. అది మనం గమనించాలి. దానివల్ల ఏమవుతుందంటే వెతుక్కొని మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా పిల్లలు మాట్లాడాలంటే అనర్గళంగా మనలాగా మాట్లాడలేరు, వెతుక్కొని. ఎందుకంటే వాళ్లకు కృత్రిమ భాష ద్వారా వారికి విద్యా బోధన జరుగుతుంది కాబట్టి. అంటే దానివల్ల వాళ్ళ వ్యక్తిత్వం హననమవుతోంది, అంటే నాశనం అవుతుంది. అందుకనే మళ్ళా పర్సనాలిటీ డెవలప్మెంట్లని క్లాసులు పెట్టాల్సి వస్తుంది మనం. అది ఒక ప్రమాదం మనందరికీ కూడా. అందువల్ల నేను చెప్పినట్టు ఒక వయస్సు వచ్చిన తర్వాత మాధ్యమం ఏదైనా కావచ్చు, కానీ చిన్నతనంలో నుంచే మాతృభాషలో కాకుండా ఇతర మాధ్యమంలో బోధించడం అన్నది లోపభూయిష్టం అన్నది కూడా నేను ఒకటి ప్రతిపాదిస్తున్నాను.